కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసే మహాయజ్ఞం. గోదావరి నీటిని ఒడిసిపట్టి రాష్ట్రాన్ని హరితమయంగా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా సాగుతున్న గొప్ప కలల ప్రాజెక్ట్. అహోరాత్రులు ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు అకుంఠిత దీక్షతో రూపుదిద్దుకుంటున్న నీటి కల్పతరువు. లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే ఈ సంకల్పంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ మరో అడుగుకు ముందుకేసిందే. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వెటరన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం 6వ ప్యాకేజీ సొరంగంలోకి ఇంజనీర్లు, అధికారులు నీటిని విడుదల చేశారు. గ్రావిటీ కెనాల్లోకి నీటిని విడుదల చేశారు. పాలకుర్తి మండలం వేమునూరులోని రెగ్యులేటర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు పూర్ణ కుంభంతో గేట్లపైకి చేరుకున్నారు. ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు మీటనోకి ఒక గేటు ద్వారా నీటిని కాలువలోకి వదిలారు. ఎల్లంపల్లి నుంచి 11 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ ద్వారా 8 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నందిమేడారం పంప్ హౌస్ లోని సర్జ్ పూల్ కు ఈ నీటిని విడుదల చేశారు. 4-5 రోజుల్లో సర్జ్ పూల్ కి నీరు చేరనుంది. నందిమేడారం పంప్ హౌస్ లో 124.4 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మోటార్లను వినియోగించారు. ఈ మోటార్ల ద్వారా నీటిని ఎత్తివేసే వెటరన్ చేపట్టనున్నారు. కొత్త నిర్మాణాలు కావడంతో అన్నింటినీ సునిశ్చితంగా పరిశీలిస్తూ నీటి విడుదలను పెంచుతామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కొన్ని బ్యారేజీలు, పంప్ హౌజ్లు, కాలువలు, సొరంగాల సమూహంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి అంకం విజయవంతమైంది.